జోచేసి ఇది కూడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ద్వనిత 1114. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మా డాడీ 7th కామమరేట్ అనమాట, అంటే జ్ఞాపకార్థం. సో మేము చిల్డ్రన్స్ హోమ్కి అయితే వచ్చాము. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అని చూసేద్దాము. కమ్ లెట్స్ సీ. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలా వచ్చి విజిట్ చేయండి. అక్కయ్యపాలెంలో ఉంది. సో చూసారు కదా, అక్కయ్యపాలెం, క్రాంతినగర్, ఇంకా ఇవి 2 బ్రాంచెస్ ఉన్నాయి. గాజువాక్లో కూడా ఉంది. సో చాలామంది బర్త్డేస్ ఈవెంట్స్ అన్నీ చేసుకుంటారు కదా. సో ఎక్కడో ఏదో పార్టీస్ ఇవన్నీ పెట్టుకోవడం కన్నా ఇలా అనాథాశ్రమంకి వచ్చి ఇస్తే బెస్ట్ అనమాట. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. మీ బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ, సో ఏమైనా జ్ఞాపకార్థాలు కానీ ఉంటే ఇక్కడ విజిట్ చేసి వీళ్ళకి పెట్టండి. సో అడ్రస్ అంతా మీకు క్లియర్గా పెడతాను. సో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే పార్టీస్ ఇంట్లో కాకుండా ఇలా వచ్చి వీళ్ళకి అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు కదా. సో మీరు కూడా ఇలా విజిట్ చేసి వీళ్ళకి కూడా ఇస్తే మీకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది. సో చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు, పోలీస్ అనమాట. సడన్గా హార్ట్ అటాక్, అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నడుస్తున్న మనిషి చనిపోయారనమాట. అసలు ఇప్పటికీ మేము కోలుకోలేము. ఇంకా మార్నింగ్ డాడీకి దండం పెట్టుకొని స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టి అందరం దండం పెట్టుకున్నాము. ఇంకా మా నానమ్మ తాతయ్య పక్కన. మా నానమ్మ తాతయ్య అంటే మా డాడీకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో నానమ్మ తాతయ్య ఫోటో కూడా పెట్టాము. ఇంకా మా కుష్బాబు దండం పెట్టమంటే ఆ స్వీట్లు చూసాడు, ఆ స్వీట్ ఇచ్చామని గోల. గార్లు, బూర్లు, ఇగో స్వీట్లు ఏమన్నా ఉంటే అస్సలు ఆపలేం వాడిని. ఇంకేడు చేస్తాడు అలా ఇలా కాదు. ఫస్ట్ ఇస్తాను, జోడ్చే తాతకి జోడ్చే, అప్పుడే ఇస్తాను నీకు. జోడ్చే తాతకి జోడ్చే, జోడ్చేసి బుర్ర చూడండి ఎలా కొట్టుకుంటున్నాడో, ఇవ్వట్లేదని చెప్పి. జోడ్ చేస్తే ఇస్తాను. Children used to run and play. Look at all the mess we made. Guess I never know where it went wrong. కాజా పట్టుకొచ్చేమ్మా. తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చారు. డాడీకి పూలదండ, బంతి పూలతో దండ తెచ్చి వాటికి పెడతారు అనమాట. పెద్ద ఫోటోకి అయితే బాగుంటుంది, చిన్న ఫోటోలు కదా సెట్ అవ్వట్లేదు. కానీ అలా మేనేజ్ చేసి లాస్ట్కి సెట్ చేసామన్నమాట. ఈవినింగ్ వరకు ఉంచి ఇంకా డాడీ పెద్ద ఫోటోకి అయితే వేస్తాము. ఇంకా చాక్లెట్లు తెచ్చారు, ఒక 3 డైరీ మిల్క్స్. కుష్బాబు అవి తీసేసుకొని వాళ్ళ తాతయ్య దగ్గర పెట్టేస్తున్నాడు. చూడండి ఎలా పెడుతున్నాడు, ఒక 3 చేత్తో పట్టేసుకొని పెట్టేస్తున్నాడు వాడికి వాడే. ఇంకా మేము కూడా డాడీకి దండం పెట్టేసుకొని అప్పటికి టైం అయిపోతుంది, 12:30 అయిపోయింది. ఇంకా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా అనాథాశ్రమంలో. అందరూ దండం పెట్టుకొని ఫాస్ట్గా స్టార్ట్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా అత్తయ్య, కుష్బాబు, ఇంకా మా వదిన కూడా ఇంకా ప్రతి ఒక్కరు దండం పెట్టుకుంటున్నారు. ఎలాగో ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా, అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ పెద్దవాళ్ళు, అదే చనిపోయిన వాళ్ళు అయితే, అది ఇంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా అందరూ మార్నింగ్ పెట్టుకుంటారు. ఈ రోజు అయితే ఇంకా కంపల్సరీ పెట్టుకుంటారు, జ్ఞాపకార్థం రోజు. 2 days కంటిన్యూస్గా వర్షం పడింది, కానీ ఈరోజు మాత్రం కొంచెం తగ్గింది, లైట్గా సిజ్లింగ్ అనమాట, అంతే. ఇంకా మా 2 తమ్ముళ్ళు, ఒక తమ్ముడు బ్లాక్ షర్ట్, ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. సో 2 తమ్ముళ్ళే అనమాట నాకు. దాక్కుంటూ పోతున్నాడు. ఇక అమ్మమ్మ హాయ్ చెప్పు, అమ్మమ్మకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పాలి నాన్న, హాయ్ అమ్మమ్మ అండి, హాయ్ చెప్పు అమ్మమ్మకి. అనాథాశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. ఇది అక్కయ్యపాలెంలో ఉంది. ఇంకా ఫోన్ నెంబర్స్ కూడా అక్కడే ఉన్నాయి, చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎవరైనా విజిట్ చేయాలి, ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా మంచిది కదా, అందరికీ తెలుసు.
సో ఫోన్ నెంబర్స్ అయితే నేను క్లియర్గా కూడా చూపిస్తాను, ఇదిగోండి. సో ఇది లీనా చారిటబుల్ ట్రస్ట్, ఇంకా చిల్డ్రన్స్ హోమ్. అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో సేవ్ చేసుకొని ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇవ్వండి. వీళ్ళకి ఇంకా దగ్గరలో పార్కింగ్ దొరకలేనట్టుంది, దూరం వెళ్ళిపోయారు, ఊరు చివరికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నారు. వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ వెనకట్లు దాక్కుని పోతున్నారు, తీయొద్దని చెప్పేసి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. బాగున్నారా? ఇంక రాగానే పిల్లలందరూ హాయ్ చెప్పేస్తున్నారు మనకి. ఇంకా లాస్ట్ టైం అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఉండేవారు, ఇప్పుడు అందరినీ డివైడ్ చేస్తారంట. ఇంకా చాక్లెట్స్ అయితే మేము తీసుకొచ్చాము, కానీ మిగిలినవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనం మనీ ఇచ్చేయాలంతే, మనం వండుకొని తీసుకెళ్ళకూడదు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్, ఫ్రూటీ, రైతా, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే వెజ్. ఇంకా చికెన్ మేము నాన్ వెజ్ చెప్పాము, వైట్ రైస్, చికెన్, బిర్యానీ, ఇంకా స్వీట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో మనం ఓన్లీ మనీ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా మా కుష్బాబు కిందకి దింపుతుంటే అసలు ఉండట్లేదు, ఎత్తుకోమంటున్నాడు, కొత్తగా ఉన్నట్టుంది అంతా. సో ఇంక ఎత్తుకున్నాము. ఇంకా అలా లైన్లో పెట్టి పిల్లలందరూ వస్తారు, మనం సర్వ్ చేయాలన్నమాట. ఎవరు ఫుడ్ ఇలా ప్రజెంట్ చేసినా వాళ్ళతోనే ఇలా ఫుడ్ వీళ్ళు సర్వ్ చేయిస్తారు పిల్లలకి. ఇంకా చెప్పాను కదా, ఆడపిల్లలే ఉన్నారు, ఓన్లీ గర్ల్సే ఉన్నారు ఇక్కడ. బాయ్స్ని గాజువాక్ పంపించారు, 2 బ్రాంచెస్ అని చెప్పాను కదా, గాజువాక్ ఒకటి, ఇదొకటి. ఇంకా వీళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు, బాయ్స్ గర్ల్స్ ఒక దగ్గర ఉంటున్నారని అనుకోకూడదని చెప్పేసి షిఫ్ట్ చేస్తారంట. లాస్ట్ టైం అయితే మేము విజిట్ చేసినప్పుడు 2 ఉన్నారు, కానీ ఇప్పుడు ఓన్లీ గర్ల్సే ఉన్నారు. అసలు చూడగానే చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. అసలు పిల్లలందరినీ చూడగానే ఒక్కసారే వాళ్ళు హాయ్ అని చెప్తుంటే, మీరు కూడా విజిట్ చేస్తే ఖచ్చితంగా ఆ టైంకి మనకి కంట్లో నీళ్ళు తిరుగుతాయి. అసలు దేవుడు ఎందుకు వీళ్ళని ఇలా చేశారు అని అనిపిస్తుంది కొన్ని సార్లు. Children used to run and play. Look at all the mess we made. Guess I never know where it went wrong. Sometimes I feel like, oh, that's sad, 'cause viral then people forget. In this crazy world I don't belong. I see fire burning but I close my eyes. I'd rather deny that everything is falling out of place. Children used to run and play. Look at all the mess we made. Guess I never know where it went wrong. Sometimes I feel like, oh, that's sad, 'cause viral then people forget. In this crazy world I don't belong. I see fire burning but I close my eyes. I'd rather deny that everything is falling out of place. Sometimes I feel like, oh, that's sad, 'cause viral then people forget. In this crazy పిల్లలు చూడండి ఎంత జాలీగా ఉన్నారో. ఇంకా ఆ రోజు వర్షం పడుతుందని చెప్పేసి హాఫ్ డే అంట స్కూల్, త్వరగా వచ్చేసారు ఇంకా ఆఫ్టర్నూన్, లేకపోతే ఫుల్ డే ఉంటుంది స్కూల్ అని చెప్పి అంటున్నారు. నార్మల్గా వీక్కి ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అలా విజిట్ చేస్తారంట. సో ముందుగా ఇలా చెప్తే వాళ్ళు పిల్లలకి చెప్పి తీసుకురావడం అలా చేస్తారు. Children used to run and play. Look at all the mess we made. ఇంక మనోడు కూరలు అన్నం గట్ట వడ్డించలేడు కదా, ఈ ఫ్రూటీ అయితే బెటర్, వాడి చేతిలో నీట్గా వడ్డిస్తాడని చెప్పి ఫ్రూటీ వాడికి అప్ చెప్పాము. బాగానే ఇస్తున్నాడు. ఇంకా చాక్లెట్లు అయితే వాడు గుప్పెట్లో ఎంత వస్తే అంత గుప్పెట్లో తీసుకొని ప్లేట్లో వేసేస్తున్నాడు. గొప్ప నవ్వుకున్నారు అందరూ.
ఇది కూడా ఇది నాన్న ఈరోజు మన అర్జున్ రావు గారు మన మధ్యలో లేరు. సో ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనకి లంచ్ అనేది స్పాన్సర్ చేస్తున్నారు. సో అర్జున్ రావు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 నిమిషాలు మనం పాటించడం అందరూ. Children used to run and play. Look at all the mess we made. అలాగే మన అర్జున్ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేయర్ స్టార్ట్ చేయండి అన్న. ఇంకా ఫుడ్ మనం సర్వ్ చేసిన తర్వాత పిల్లలందరూ తింటారు కాబట్టి ఇంకా మేము బయటకు వచ్చాము. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏమన్నా కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళు వేస్తారు అన్నమాట. అక్కడ ఉంటారు కదా చేసిన వాళ్ళు వేస్తారంట. ఇంకా వాళ్ళు తింటున్నారని చెప్పేసి మేము ఇంకా బయటకైతే వచ్చేసాము. Children used to run and play. Look at all the mess we made. Guess I never know where it went wrong. Sometimes I feel like oh that's sad, 'cause viral then people forget. In this crazy world I don't belong. I see fire burning but ఇంకా చారిటబుల్ ట్రస్ట్కి వచ్చిన అవార్డ్స్ ఇంకా మొమెంటోస్ అవన్నీ చూడండి ఎంత బాగా గ్యాదర్ చేసి అక్కడ పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ డాడీ ర్యాంకి ఫస్ట్ ఇక్కడ ఉండేవారు కాదు, వేరే ఏరియాలో ఉండేవారు, మధ్యపాలెం దగ్గర ఉండేవారు. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇంక ఈ బుద్ధుడు చూడండి భలే ఊగుతున్నాడు. మా ఓడి దీన్ని చూసి ఇచ్చిమని గోల్ అనమాట. సోలార్దంట ఇది. బుద్ధుడు బాగా ఊపుతున్నాడు, బుర్ర బాగుతుంది. ఇంకా అది చూసి వాడికి ముట్టుకోకుండా అత్తేని తీయమంటున్నాడు. అత్తేని చేతికి అప్పచెప్పి సో మొత్తానికి ఆడు చేతిలో పెట్టిన తర్వాత ఆడు గుండు కూడా అలానే ఉంది, నా గుండు కూడా ఇలానే ఉందని చూసుకుంటున్నాడా ఏంటో. ఇంకా మొత్తానికి మేమైతే ఇంకా పిల్లలందరితో ఒక చిన్న ఫోటో తీసుకొని ఇంకా మూవ్ ఆన్ అయిపోయాము. హాయ్ హాయ్. నేను ఎప్పుడో కొందాం అనుకున్నాను. బాయ్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. మా డాడీ జ్ఞాపకార్థం ఇలా చిన్నపిల్లలతో ఇలా అయిందనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ పెట్టాను కదా, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి అవ్వాలనుకుంటే. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.